క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క మహాకృప మనందరికీ ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. ప్రియబిడ్డలారా, ఈ నూతన సంవత్సరానికి మనము మన జీవిత విధానంలో మొట్టమొదటిగా మన యొక్క మాటలు, ఆ మాటల ప్రభావం ఎలాగుంటుందో అది తెలుసుకొని ఆ ప్రభావం మనలో మంచిగా సాగిపోవడానికి నూతన సంవత్సరంలో మన మాటల తీరును మనం మలుచుకోనే దానికి వాక్య భాగము దేవుడు మనకు అందిస్తున్నాడు. శ్రద్ధగా ఆలకించి మనము అనుసరిస్తుంగాక. ఈరోజు వాక్య భాగము మాటలు వాటి ప్రభావము. మాటలు వాటి ప్రభావము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి 10వ వచనం వరకు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి 10వ వచనం వరకు. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుకొని శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు చెప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన ప్రాపంచకమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయును. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిర్ఘలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుడు మనుషులను శపింతును. ఒక్క నోట నుండియే ఆశీర్వాదమును శాపమును బయలువెళ్ళును. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యం భాగం ద్వారా ఈ నూతన సంవత్సరంలో మా మాటలను మేము సరిదిద్దుకోవడానికి ఈ వాక్య భాగాన్ని మాకు అందించినందుకు స్తోత్రాలు. ఈ మాటలను మేము ఎలా పలకవలెనో ఈ వాక్యం ద్వారా మాకు నేర్పించి నూతన సంవత్సరంలో మృదువైన మాటలను నేర్చుకొనగలుగుటకు ఆశీర్వదించమని ఈ వాక్య భాగాన్ని నీరే బిడ్డలకు బోధించి నీ ఆత్మచేత నడిపించి నన్ను కూడా నీ ఆధీనంలో ఉంచుకొని పరిశుద్ధాత్మ కార్యములు జరిగిస్తూ మహిమ ఘనత ప్రభావమును మీరే పొందుకోమని ఈ సమయమంతటిని నీ ఆధీనంలో ఉంచుకొని శ్రద్ధ కలిగి వినుగునట్లుగా చెప్పునట్లుగా మమ్మల్ని నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, మనము పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల కూడా మాటల గురించి, నోటిని గురించి, నాలుకను గురించి, పెదవుల గురించి ఎన్నో హెచ్చరికలు మనకు ఉన్నాయి. ఎంతోమంది బోధకులు మనల్ని ఈ యొక్క నాలుకను గురించి, పెదవులను గురించి
మన నోటిని గురించి చెప్తూ ఉన్నారు, మన మాటల గురించి బోధిస్తున్నారు. మరలా కూడా ఈ కొత్త సంవత్సరంలో మన మాటలను అదుపు చేసుకోవడానికి, ఒకసారి ఈ మాటల ద్వారా ఎంత కీడు జరుగుతుందో ఇవన్నీ కూడా మన వాక్య వెలుగులో చూసుకుందామని ఈ నూతన సంవత్సరము మన మాటలను సరిచేసుకోబడడానికి ఈ వాక్య సందేశము దేవుడు మనకు వినిపిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, మాటలకు, నోటికి, నాలుకకు, పెదవులకు దగ్గర సంబంధం ఉంది. అది మనం గ్రహించాలి. నోటి ద్వారా మనం అనేక పాపాలు చేస్తూ ఉన్నాం. నోటి ద్వారానే ఇతరుల యొక్క పేరు, ప్రతిష్టలన్నీ కూడా దొంగలిస్తున్నాం, నాశనం చేస్తున్నాం ఈ నోటి ద్వారా. కాబట్టి ఈ నోటి గురించి మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలి? ఈ మాటలు మనలో ఉన్నాయా అని ఒకసారి సరి చేసుకొని ఈ కొత్త సంవత్సరంలో మనము మన మాటలను పరిశుద్ధపరచుకోవడానికి, మన నోటిని నూతనపరుచుకోవడానికి, మన యొక్క పెదవులు పరిశుద్ధం చేసుకోవడానికి వాక్య భాగం ద్వారా దేవుడు మనలను మరి అభిషేకించునుగాక. ప్రియబిడ్డలారా, మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని రకాల మాటలు ఉన్నాయో చూసినట్లయితే సామెతల గ్రంథంలో మనం 8వ అధ్యాయం 8వ వచనములో కుటినమైన మాటలు, కత్తిపోటు మాటలు, మోసపు మాటలు, దయగల మాటలు, రుచిగల మాటలు, ఇంపైన మాటలు, అబద్ధపు మాటలు, మరి యథార్థమైన మాటలు, తెలివిగల మాటలు, దోషముతో కూడిన మాటలు, చెడ్డ మాటలు, కపటపు మాటలు, ఇలా ఇంకా ఎన్నో కోకొల్లలైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనకు చూపబడినాయి. సామెతల గ్రంథంలో చూస్తే 8వ అధ్యాయం 8వ వచనంలో, నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. హల్లెలూయా. ఈ సామెతలో నా మాటలన్నీ చాలా నీతి గలివిగా ఉన్నాయి. ఈ మాటలలో కుటిలత కానీ మూర్ఖత్వం కానీ లేకుండా ఉన్నానని రాయబడింది. కాబట్టి మన మాటలలో మూర్ఖత్వం ఉందా, కుటిలత్వం ఉందా మనం గ్రహించాలి. ఇంకా సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే కత్తిపోటు వంటి మాటలు. ఈ మాటలు కలిగిన వారు మన మనసులను ఎంత గాయపరుస్తూ ఉంటారు. దీంట్లో కత్తిపోటు వంటి మాటలు కలవారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఈ కత్తిపోటు వంటి మాటల వలన ఎంతోమంది అనారోగ్యం పాలవుతుంటారు. ఆ మాటలు భరించలేక దిగులు పడి నీళ్ళు అన్నం తినక రకరకాలుగా కృంగిపోతూ వ్యాధిగ్రస్తులవుతారు. కానీ ఎవరైతే జ్ఞానంగా మాట్లాడతారో వారి మాటల వలన రోగులు కూడా లేచి స్వస్థత పొంది ఆరోగ్యకరంగా ఉంటారని, జ్ఞానుల మాట ఆరోగ్యదాయకమని చెప్పబడింది. అలాగే సత్క్రియలు ఎందు నీతిగల మాటలు, సత్క్రియలు చేసేవాడికి వాడి నోట నీతిగల మాటలు వస్తాయి. కుటిల సాక్షి మోసపు మాటలు పలుకునని సామెతల గ్రంథంలో చెప్పబడింది. ప్రియబిడ్డలారా, కాబట్టి యథార్థమైన మాటలు, ఉపదేశించి తెలివిగల మాటలు, మరి ఇంపైన మాటలు మాట్లాడేవారు ఉన్నారు. మళ్ళీ దురాలోచన కలిగిన మాటలు, దూషణతో కూడిన మాటలు, ఇలా మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో కానీ మన యొక్క సమాజంలో కానీ ఒక్కొక్కరి నోట ఒక రకమైన మాటలు వింటూ ఉన్నాం. ఈ యొక్క మాటలే కాకుండా కత్తిపోటి వంటి మాటలు, మోసపు మాటలు, దయగల మాటలు, రుచిగల మాటలు, ఇంపైన మాటలు, అబద్ధపు మాటలు, యథార్థమైన మాటలు, తెలివిగల మాటలు, దోషపూరితమైన మాటలు, చెడ్డ మాటలు, కపటపు మాటలు, ఇంకా మాటలు చూస్తే అసూయ, ద్వేషంతో కూడిన మాటలు ఉన్నాయి, అసూయతో కూడిన మాటలు ఉన్నాయి, విరోధ భావంతో మాట్లాడే మాటలు ఉన్నాయి.
ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఎన్నో రకాలైన మాటలు మనము కలిగి ఉన్నాము, మాట్లాడుతూ ఉన్నాము. కానీ కొన్ని మనము మన మాటల ద్వారా ఇతరులపైన ఎన్నో రకాలుగా కుమ్మరిస్తూ ఉంటాం. ప్రియబిడ్డలారు, ఎవరైనా మనల్ని ఒక మాట అంటే మనం ఎంతో బాధపడిపోతాం కదా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనల్ని ఎవరన్నా మాట అంటే ఎంత కృంగిపోతున్నామో, పదే పదే ఆ మాటను తలుసుకొని నన్ను ఇంత మాట అన్నాడా, ఇంత అవమానంగా, ఇంత బాధ అని కొన్ని రోజులు బాధపడతారు, నెలలు బాధపడతారు, మర్చిపోకుండా బాధపడుతుంటారు కదా. ఈ మాట వింటున్న బిడ్డ, నిన్ను ఎవరైనా ఏదైనా అనరాని మాట అంటే ఎంత బాధ కదా. కానీ ఒక్కటి మనం గమనించాలి, ఈరోజు మనము తెలుసుకోవాల్సింది ఏమంటే, నా ద్వారా, నీ ద్వారా, నీ మాటల ద్వారా, నా మాటల ద్వారా ఎంతమంది బాధపడ్డారు. గడిచిన సంవత్సరంలో నీ మాటల ద్వారా ఎంతమందిని బాధ పెట్టావు, ఎంతమంది కుంగిపోయారు, ఎంత బాధకు గురయ్యారు. అదొక్కసారి ఆలోచించు బిడ్డ. మన మాటల ద్వారా మనము విరోధ భావముతో ఎవరినైనా వారి మీద ఒకసారి విరోధంగా, శత్రువుగా, నీకు ఇష్టం లేకపోతే ఇంకా వారి మీద ఎప్పుడు విరోధ భావం మాటలే, స్నేహమైన మాటలే మాట్లాడం. అలా ఈ పాత సంవత్సరంలో మనం మాట్లాడి ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆ విరోధ భావం పోగొట్టుకొని స్నేహభావంతో వారితో మనము మంచిగా మాట్లాడడానికి నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది పరిహాసంతో కూడిన మాటలు మాట్లాడుతుంటారు. అవి జోకులు అనుకుంటారు, కానీ అవతల వారికి ఎంత గాయంగా ఉంటుందో, ఎంత బాధపడతారో. ఎగతాళి చేసినట్టుగా తమాష కన్నంలే అంటారు. ఇటు పరిహాసపు మాటలు కూడా మనము మాట్లాడి ఉంటే, చాలా స్నేహితులతో జోకుగానే ఎంత మాట అంటే అంత మాట మాట్లాడేస్తారు. నేను చాలాసార్లు విన్నాను, స్నేహితులే వాళ్ళు మాట్లాడుకుంటా అంటే కొట్లాడుకున్నట్టుగా చెడ్డ మాటలు, కొడతాం, తిడతాం అని రకరకాలుగా అంటారు. అదొక సరదా ఫ్రెండ్స్తో అట్లా పరిహాసమైన మాటలు కూడా వద్దు బిడ్డ. ఒక్కొక్కసారి ఆ సరదానే కోపానికి మారుతుంది. ఏమరా ఇంత మాట అంటావు నన్ను, కోపంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒప్పుకోరు. కాబట్టి ఈ మాటలు మన వలన ఎవరికైనా ఏదన్నా మనము గాయపరిచిన మాటలు మాట్లాడినామేమో, ఈ సంవత్సరం అలా నేను మాట్లాడకూడదని అట్లా ఒకవేళ మనం మాట్లాడుంటే ఆ వ్యక్తులతో సమాధాన పడాలి ప్రియబిడ్డ. కాబట్టి ఈ నాలుక, ఈ పెదవులు మన స్వాధీనము ఉంచుకోగలమా? ఎంత ఎక్కువ మాట్లాడితే అంతగా దేవునికి మనము ఏదో ఒక పొరపాట్లు జరుగుతాయి. ఎంత తక్కువగా మాట్లాడితే దేవునికి అంత దగ్గర అవుతాం. కాబట్టి మన మాటలు కొంచెంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో విస్తారమైన మాటల వలన దోషముండక మానదని వ్రాయబడింది. కాబట్టి మనం ఎక్కువసేపు వాగుతుంటే అవతల వాళ్ళు విని ఏదో ఒక తప్పులు పడతారు మన దాంట్లో, మన మాటల్లో. ఎంత మౌనంగా ఉంటే, ఎంత తక్కువ మాట్లాడితే అంత మనము మర్యాదను, గౌరవాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో తక్కువ మాట్లాడేదానికి అలవాటు చేసుకుందాం. వింటున్న బిడ్డలారా, మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మన జీవితానికి ఎంతో శ్రేయస్కరం, ఎంతో మేలు. ఒక మనిషితో మాట్లాడితే ఒక అర్ధగంట సేపు మాట్లాడినా సంతోషంగా మాట్లాడతారు. ఏదో ఒక మాటలో మళ్ళా వాళ్ళకు మనస్పర్ధలు వస్తుంటాయి. కాబట్టి తక్కువగా మాట్లాడడం నేర్చుకోండి.
పేతురు ఒకప్పుడు చాలా దుడుకువాడు, దురుసుగా మాట్లాడాడు, అబద్ధాలు కూడా చెప్పాడు. ఎప్పుడైతే తను మార్పు చెందాడు, పరివర్తన చెందాడు, రూపాంతరం చెందినాడు, మారుమనసు చెందిన తర్వాత అదే పేతురు ఏమంటున్నాడంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలనని హెచ్చరిస్తున్నాడు. మనందరిని హెచ్చరిస్తున్నాడు పేతురు. మార్చుకున్నాడు తన మనస్సు. నాకు ప్రభు ఎరగనే ఎరగదని అబద్ధాలు చెప్పాడు. ఏది ఎక్కడికైనా చాలా దూకుడు, కానీ అందుకే దూకుడు పేతురు అంటారు. కానీ మార్చుకున్నాడు పేతురు. ఎప్పుడైతే పేతురు తన దూకుడు, తన మాటలు మార్చుకున్నాడో అప్పుడు అతను ఆ మాటల ద్వారా ఎంత మేలును పొందాడో అనుభవించి అందరిని హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటున్నాడు? జీవమును ప్రేమించి మంచి దినాలు మీరు చూడాలనుకుంటే, మీకు మంచి రోజులు రావాలంటే, ఈ సంవత్సరం అంతా మంచి రోజులుగా మంచిగా జరగాలంటే, ఆ మంచి రోజులు చూడగూడేవాడు ఈ కపటపు మాటలు పలకకుండా మీ పెదవులను కాచుకొనండి. ఈ నోరుని జాగ్రత్త పెట్టుకోండి. కపట మాటలు మాట్లాడుతండి. ఓ లోపలేమో ప్రేమ ఉండదు, పైకేమో ప్రేమ నటిస్తూ ఉంటారు. యొద్దు, నిజమైన మాటలే మాట్లాడమని పేతురు అంటున్నాడు. అలాగే ప్రియమైన బిడ్డలారా, మన యొక్క మాటలు వాటికి చాలా ప్రభావం ఉంది. కఠినమైన మాటలకు, దుర్భాషలాడేదానికి, ఇవన్నిటికి కూడా మన నోటులోనికి రాకుండా చూసుకోవాలి బిడ్డ. ఈ బిడ్డలారా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం మన నోటికి కఠినమైన మాటలు రాకుండా, దుర్భాషలు మన నోట్లోకి రాకుండా జాగ్రత్త చూసుకోవాలి నువ్వు. అదే ఎంతో మంచిది. కాబట్టి ప్రియ బిడ్డ, మరి ఈ నాలుక అనేది, ఈ నోరు అనేది సర్వ శరీరులను నాశనం చేసేస్తున్నది. మనకు మాలిన్యం కలగజేసేది, మనకు చెడ్డతనం తెచ్చిపెట్టేది ఈ మాటలే, ఈ నోరే. మన శరీరాన్ని అంతటిని కూడా మాలిన్యం పరిచేది. మన బంధువుల మధ్య, మన స్నేహితుల మధ్య, కుటుంబాల మధ్య, సంఘాల మధ్య సమాధానం లేకుండా చేసేది మాటలే ప్రియ బిడ్డ. కాబట్టి చాలామంది మాటల గురించి మనం చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి వాళ్ళ మాటలు. నీ మాటలు మంచి సాక్ష్యంగా ఉండాలి బిడ్డ. చాలా బాగా మాట్లాడతాడు ఆయన, ఎంత ప్రేమగా మాట్లాడతాడు. అలాంటి మాటలు ఆయన మాట్లాడాడు, దుర్మార్గంగా మాట్లాడని మంచి సాక్ష్యం అనుకుండాలి. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఇంకా తన సహోదరి మీద విరోధంగా మాట్లాడి తన సహోదరికి తీర్పు చెప్పువాడు ధర్మశాస్త్రానికి తీర్పు చెప్పువాడు. ధర్మశాస్త్రము అంత గొప్పది, దానికి మనం తీర్పు చెప్పేవాళ్ళమ్మా. మన యొక్క పక్కన వాడికి వీళ్ళ మీద మనం ఎప్పుడు చూసినా తీర్పు చెప్తుంటే, విమర్శిస్తుంటే మనమంతా అహంకారులమని. కాబట్టి ప్రియబిడ్డలారా, భక్తుడైన యాకోబు ఏమంటున్నాడంటే, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కరమైనటువంటి అనుకూలమైన మాటలు మనం పలకమని, ఏ దుర్భాష అయినను మీ నోట రానియొద్దని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఏ దుర్భాష, ఎటువంటి మాటలు మన నోట రాకూడదని పౌలు కూడా మనల్ని హెచ్చరిస్తున్నాడు. తీర్పు చెప్పొద్దని యాకోబు. వీళ్ళందరూ కూడా మాటల వలన వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు అనుభవించారు. అనుభవించే ఈ మాటలు మనకు హెచ్చరిస్తున్నారు ప్రియబిడ్డలారా.
ఎప్పటికీ కూడా ఒక మనిషికి మేలు జరిగే మాటలు మాట్లాడండి, వాళ్ళకు క్షేమాభివృద్ధి కలిగే మాటలు మాట్లాడండి. కాబట్టి దుర్భాషలు మాట్లాడొద్దు, మీ నోట రానియద్దు అని మోషే కూడా అంటున్నాడు. ఈనాడు సంఘంలో ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళ యొక్క బంధువులలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ చాలా పేరు ప్రతిష్ట ఉన్నదనుకోండి, సంపాదించుకుంటే అటువంటి వారిని చూసి కొంతమంది సహించలేక వారిపై ఏదో ఒక రీతిగా వారిపైన వీరికి నచ్చదు కాబట్టి నచ్చని మాటలన్నీ ప్రచారం చేస్తూ ఉంటారు. అంత మంచోడేం కాదులే, అప్పుడు ఇట్ట చేసినాడు, ఇప్పుడు ఇట్ట చేసినాడు, ఇదిట్ట అదిట్ట అని ఒకరు బాగా ఉంటే సహించుకోలేక ఇలా ఎన్నో రీతులుగా వారిని గురించి చెడ్డగా ప్రచారం చేసేస్తారు. ప్రియమైన బిడ్డలారా, ఇలా ఒకరు మంచిగా ఉంటే వాళ్ళ మంచి పేరును చెడగొట్టేదానికి ఈ రకంగా దుర్భాషలు ప్రచారం చేస్తూ వారి గురించి చెడుగా మాట్లాడి అలా వారిని చిత్రీకరించేవారంటే దేవునికి చాలా అసహ్యం. వారు చేసేదంతా నీచాతి నీచమైన పని. ఒక మంచి వారి మీద వాళ్ళు మంచి పేరు సంపాదించుకుంటుంటే వారి మీద ఏమి తెలియని వాళ్ళ దగ్గరికి పోయి మంచోడేం కాదు, అంత మంచోడేం కాదు, ఇట్లా ఇట్లా అని ఎవరైతే మనం దుష్ప్రచారం చేస్తూ ఉంటారో వారి యొక్క స్థితి దేవుని సన్నిధిలో నీచాతి హీనమైన స్థితి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియబిడ్డలారా, ఎవరి గురించి కూడా మంచివారిని వారికి చెడగా మనము చెప్పినట్లయితే మంచివారు కాదో అవునో దేవునికి తెలుసు, కానీ మనము ఒకరిని గురించి చెడుగా చెప్పకూడదు. అలా చెప్పడం వలన దేవుని దృష్టిలో చాలా హీనులు, వాళ్ళు చాలా నీచాతి నీచులుగా దేవుడు చూస్తాడు ప్రియబిడ్డ. కాబట్టి గ్రహించండి. కొంతమంది చాలామంది పెద్ద మనుషులుగా చెల్లమ్మవుతుంటారు, సంఘంలో కానీ బయట కానీ బంధువులలో కానీ కలహప్రియులు. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద మనుషులుగా ఉంటారు, మీకు నేను సమాధానపరుస్తా, రాజీపరుస్తా, చక్కగా మాట జవాబు చెప్తా అని చెప్పి గొడవలు ఇంగారంత పెద్దవి చేస్తుంటారు. ప్రియబిడ్డలారా, కాబట్టి గమనించాలి, గుర్తించాలా, నువ్వు ఎట్లున్నావో సమాజంలో ఎవరు ఎట్లున్నారో మనం గమనించి. వాళ్ళు ఏం చేస్తారంటే మన గొడవలకు మనల్ని ఏదో సర్దుబాటు చేసినట్టుగా సమాధానపరిచినట్టుగా వస్తారు, కానీ ఇంకా గొడవలు పెద్ద చేసి ఇంగారంత చెప్పి ఇంగారంత రెచ్చగొట్టి ఇలా చేసి ఇలా మాటలో చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియబిడ్డ జాగ్రత్త, మనం అలాంటి వారాలు ఉండకూడదు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ గొడవలు సృష్టించి సమాధానంగా చేసేవాళ్ళుగా నటించేవారు కూడా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితిని దేవుడు చూస్తుంటాడు. నువ్వు నటిస్తున్నావో, సమాధానపరుస్తున్నావో, వాళ్ళ మీద గొడవలు ఇంకా ఎక్కువ చేస్తున్నావు. కాబట్టి ఇవన్నీ కూడా నాలుకతోనే ప్రియబిడ్డ, మాటలతోనే. ఈ నాలుక ఎలా ఉందంటే కూని చేయగలదు. అది ఒక్కొక్క మాట మాట్లాడినప్పుడు వాళ్ళు చస్తారు. నేను చిన్నప్పుడు బాగా ఇంటరు చదువుకునే ఆ సమయంలో మా అత్త కూతురు ఉండేది. ఆమె బాగా యవ్వనస్తురాలు. అంతా ఆ పాపకు ఓ 15-16 సంవత్సరాలు, అప్పుడే 17 సంవత్సరాలు. అప్పుడు కాలంలో పెద్దగా చదువు లేదు. అమ్మాయి బాగానే ఉంటుంది, మంచి పాప. వాళ్ళ నాయన తాగుడుపోతు. అయితే వాళ్ళ నాయన తాగిన మగ్యంలో వాళ్ళ కుమార్తెను బాగా చెడ్డ మాటలు తిట్టేశాడు. ఆ మాటలు తట్టుకోలేక ఆ పాప ఇంట్లోకి పోయి కిరసనాలు వేసుకొని కాల్చుకొని చనిపోయింది. అంటే ఈ మాటలు చూడండి, అంత పని అవుతుందని అనుకోలే వాళ్ళ తండ్రి. తాగుడు మైకంలో మాట్లాడాడు, తిట్టాడు. ఆ పాపను కోని చేసి పారేసాడు. ఆ మాటే ఆ బిడ్డ చావుకు కారణం. కాబట్టి ప్రియబిడ్డలారా, మన మాటలు చాలా ఉండాలి.
ఇంకా కొంతమంది అబద్ధపు మాటలు. ఇవన్నీ ఈ అబద్ధపు మాటలతో చాలామంది ఈ అబద్ధపు మాటల వలన బాగా జరిగే సిద్ధపడిన వివాహాలు, నిశ్చితార్థమైన వివాహాలు కూడా చెడగొట్టేస్తుంటారు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ యొక్క అబద్ధపు మాటల చేత ఎన్నో చెడుపులు చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నూతన సంవత్సరంలో మనము అబద్ధపు మాటలు ఎంత చెరుపు తెస్తాయో, కఠినమైన మాటలు ఎంత కీడు తెస్తున్నాయో అది మనం గమనించాలి ప్రియబిడ్డ. కాబట్టి ఈ మాటలు అనేవి ఒక ప్రవాహంలా సాగిపోతుంటాయి. చాడీలు, అబద్ధాలు ఇవన్నీ కూడా వినేవారు కూడా చెవులకి భలే వింటారు. అంటే అబద్ధం మాటలు, ఏదైనా ఒకరి మీద చాడీలు మాట్లాడి ఇంకా చెప్పు అని చెవి ఎగ్గి వినగలరు. కాబట్టి ఆ మాటలు వినడానికి మనం పోకూడదు, దూరంగా వెళ్ళిపోవాలి ప్రియబిడ్డ. ఇతరుల మీద ఎంతో చాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అదే పనికి కూర్చోబెట్టుకుని తగు మర్యాదలు చేసి కాఫీ, టిఫిన్లు ఇచ్చి చెప్పుమా ఏం జరిగిందని అవి చెప్పించుకొని వారు ఇంకా 10 మందికి చెప్పేదానికి కూడా సిద్ధపడుతుంటారు. నీ మాటలు ఇలాంటి అలవాట్లు ఉంటే మార్చుకోవాలి ప్రియబిడ్డలారా. ఈ నోరు హృదయం నిండిన దాన్ని బట్టే నోట్లో నుంచి వస్తూ ఉంటాయి కదా, మన వాక్యం చెప్తుంది. కాబట్టి మన యొక్క హృదయంలో దేశము, అసూయ ఈ నిండుకొని ఉంటే ఆ మాటలే మన నోట్లో నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి మనము కనికరం గల మాటలు, మన హృదయంలో కనికరం ఉంటేనే మన నోట కనికరం గల మాటలు వస్తాయి. ద్వేషం నిండి ఉంటే ఆ కనికరమే రాదు ప్రియబిడ్డ. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం కనికరాన్ని నింపుకొని కనికరం గల మాటలు మాట్లాడే వారంగా ఉండాలని దేవుని అడుగుదాం, అలా నడుచుకుందాం. కాబట్టి హృదయానికి నాలుకకు బాగా దగ్గర సంబంధం ఉంది. నీ హృదయంలో ఏముంటే అయ్యే బయటకు వస్తాయి ఎప్పటికైనా. కాబట్టి నీ హృదయంలో మంచి నింపుకో, మంచి ఆలోచన, ప్రేమను నింపుకో, క్రీస్తు ప్రేమను నింపుకో. ఈ సంవత్సరం అంతా కూడా మృదువుగా, మధురంగా, ప్రీతికరంగా, ఇంపైన మాటలు, రుచికరమైన మాటలు నేను మాట్లాడాలని తీర్మానం చేసుకో ప్రియబిడ్డ. కాబట్టి మిత్రభేదాలు సృష్టించే మాటలు మాట్లాడేవాడు ఉన్నారు. వాళ్ళు చెప్పే మాట వాళ్ళకు, వీళ్ళకి చెప్పే మాట వీళ్ళకు. నీ మాటలు ఎలాగున్నాయి? నువ్వు అవునంటే అవును, కాదంటే కాదనాలి. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ నాలుకను కూడా దేవుడు ఒక పెట్టె మారుగా నోట్లో పెట్టాడు. దానికి ఒక పెట్టె కదా, అలాగే హృదయం కూడా భద్రపరిచినాడు. అయితే మళ్ళీ అంత భద్రపరిచిన నాలుకను ఏమంటున్నాడు? నాలుక అగ్ని వంటిది. హృదయాన్ని ఏమంటున్నారు? హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది బహువ్యాధి కలగదు అంటున్నారు. కాబట్టి జాగ్రత్త, హృదయం విషయంలో జాగ్రత్త ఉండాలి. మన నాలుక, మన మాటల విషయంలో జాగ్రత్త ఉండాలి. ఈ సంవత్సరం ఎవరికో భయపడుతున్నాం, ఎవరికి కాదు, మన నాలుకకే, మన మాటలకే మనం భయపడాలి. మన హృదయపు ఆలోచనలకి మనం భయపడి జాగ్రత్తగా ఉండాలి ప్రియబిడ్డ. అది మనం తెలుసుకోవాలి. మనలోకి మనం తొంగి చూసుకోవాలి. మన మాటలేం మనం వినగలగాలి. ఎట్లా మాట్లాడుతాంటాను నేను, పోయిన సంవత్సరం అంతా ఎలా మాట్లాడినావు, ఎంతమందిని గాయపరిచినావు, ఎంతమంది నీ మాటల ద్వారా బాధ అనుభవించినారు. ఈ సంవత్సరం నీ మాటల ద్వారా బాధపడిన వారే సంతోషించాలి, నీతో స్నేహం చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే మన హృదయము దేవుని ఆత్మతో నింపబడుతుందో అప్పుడు మన నోరు మంచి మాటలు మాట్లాడతాయి. దేవుని స్తుతించే మాటలు, దేవుని ఘనపరిచే మాటలు మన నోట వస్తాయి. కాబట్టి ఎప్పటికి కూడా మనము దూషించేవి, కొండేలు చెప్పే మాటలు మాట్లాడుకోకుండా, అబద్ధపు మాటలు మాట్లాడుకోకుండా, దేవుని స్తుతించి ఘనపరిచే మాటలు మన నోట నింపబడాలని నూతన సంవత్సరం అంతా మనము, మన కుటుంబము స్తుతించే నాలుకలు, స్తుతించే హృదయం మనకు రావాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ కలిగి ఉందాం. నోటితో దేవుని ఘనపరుస్తాం. మన నోటిని మనం కాచుకొని ఉందాం, కనిపెట్టుకొని ఉందాం. దావీదు చెప్పినట్టు తన నోటికి కావిలుంచమంటున్నాడు. మన నోటిని కావిలుంచుకొని మన నోటి మాటలను, మన హృదయాన్ని భద్రపరుచుకొని ఉండాలని
ప్రభు మన హృదయాన్ని, మన నోటిని ఆశీర్వదించి ఆయన నిమిత్తము, ఆయన నామం కొరకు మన నోటిని వాడబడినట్లుగా ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, సర్వోన్నతుడైన దేవ, నీ దయగల మాటలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో కొన్ని మాటలు, మా వ్యర్థమైన మాటలు, అసూయ, కపటమైన మాటలు, కలహంతో కూడిన మాటలు మా నోట రాకుండా ప్రభా, కనికరంతో కూడిన దయగలిగిన మాటలు, రుచిగల మాటలు, నైనా నీకు ప్రీతికరమైన మాటలు, ఇంపైన మాటలు, మేలు చేసే మాటలు నాయన మాకు దయచేయి ప్రభా. మా నోటిలో నీ మాటలు ఉంచు నాయన. కపటమైన మనసు తీసివేసి నాయన, గడిచిన సంవత్సరంలో ఎంతమంది బిడ్డలు ఎంత కపటంగా ప్రవర్తించే కపటమైన మాటలతో ఎంతమందితో విరోధాలు పుట్టించారో, సమాధానం లేకుండా చేశారు, ఎవరి మాటల ద్వారా గాయపరచబడినారో, ఎలా బంధాలు తెగిపోయాయో నాయన, వారిని పరివర్తన చేసి ఈ నూతన సంవత్సరంలో వారన్నీ గాయపరిచిన వారితో సంతోషపరిచే బిడ్డలుగా, విడదీసేవారు సమాధానపరిచే బిడ్డలుగా నాయన, ద్వేషించేవారు ప్రేమించే బిడ్డలుగా, అసూయ ఉండేవారు మిత్రభేదం కలిగి ఉన్నట్లుగా స్నేహితులుగా మార్చు. ఈ సంవత్సరం విన్న బిడ్డలు నీకు అప్పగిస్తున్నా. ప్రతి కుటుంబాన్ని నీకు అప్పగించి మా నోటి మాటలను, ప్రతి ఒక్కరి నోటి మాటలను మీరే పరిశుద్ధపరిచి ప్రీతికరమైన మాటలు పలికే బిడ్డలుగా, నేను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా ఆశీర్వదించమని, మా హృదయాన్ని, మా నాలుకను, మా పెదవులను, మా మాటలను దీవించమని, నీ దీవెనకు పాత్రులుగా చేసుకోమని ప్రభువా. ఈ నూతన సంవత్సరం అంతటిలో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నీ నామములు శుభములు ప్రకటిస్తూ ప్రతి ఇంట్లోనైనా కఠినమైన మాటలు మాట్లాడుకోకుండా సమాధానపరిచే మాటలతో నింపబడాలని ఈ మనవలన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.